Good morning, everybody. This is Balakrishna. We are back again with the topic that is functional level strategies. In the first class, we have discussed regarding corporate level strategies. Next, we have discussed regarding business level strategies. And in this class, we will discuss regarding functional level strategies. This is little complicated topic, but this is a large topic which you are not aware of. మీ అందరికి తెలియనటువంటి టర్మ్స్ అన్ని ఇక్కడ నేర్చుకుంటాం. అంతకు ముందు రెండు టాపిక్స్ లో ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ, టర్మినాలజీ తక్కువ ఉంది. ఈ చాప్టర్ లో టర్మినాలజీ ఎక్కువ and it is little bit difficult to understand also. But if you are able to understand, you can grasp it very easily. Here first, today's topic is functional level strategies. అసలు ముందు ఎన్ని లెవెల్స్ ఉంటాయి అనుకున్నాం స్ట్రాటజీస్ లో? 3 లెవెల్స్ ఉంటాయి. ఒకటి కార్పొరేట్ లెవెల్, బిజినెస్ లెవెల్, ఫంక్షనల్ లెవెల్. కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ ఎవరు ఫ్రేమ్ చేస్తారు? టాప్ లెవెల్ మేనేజ్మెంట్. బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్ ఎవరు ఫ్రేమ్ చేస్తారు? మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్. అండ్ ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ ఎవరు ఫ్రేమ్ చేస్తారు? లో లెవెల్ మేనేజ్మెంట్. ఓకే, దిస్ ఇస్ స్మాల్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్. ఫంక్షనల్ లెవెల్, ఫంక్షన్ అంటే ఏంటి? చేసే పని. ఈ ఫంక్షన్ ని డిశ్చార్జ్ చేసే బేస్ మీద స్ట్రాటజీస్ ని డివైడ్ చేసాం. ఇప్పుడు ఏదైనా కంపెనీ ఒక బిజినెస్ ఫార్మ్ ఉంది అనుకుంటా. ఆ బిజినెస్ ఫార్మ్ లో మార్కెటింగ్ ఫంక్షన్ ఉంటుంది, అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్. మార్కెటింగ్ అనే ఒక యాక్టివిటీ ఉంటుంది. ఆ మార్కెటింగ్ యాక్టివిటీ అని ఎక్కడ కనబడతాయి? మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో కనబడతాయి. ఆ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ యూజ్ చేసే స్ట్రాటజీస్ అనేది మార్కెటింగ్ స్ట్రాటజీస్. అలాగే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అడాప్ట్ చేసే స్ట్రాటజీస్ అన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీస్. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అడాప్ట్ చేసే స్ట్రాటజీస్ అన్ని ప్రొడక్షన్ స్ట్రాటజీస్. హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అడాప్ట్ చేసే స్ట్రాటజీస్ అన్ని హ్యూమన్ రిసోర్స్ స్ట్రాటజీస్ అని. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అడాప్ట్ చేసే స్ట్రాటజీస్ అన్ని R&D స్ట్రాటజీస్ అని. అలాగే మనకి లాజిస్టిక్స్ స్ట్రాటజీస్ అని స్పెసిఫిక్ ఉంది. లాజిస్టిక్స్ అంటే పెద్ద ఇష్యూ ఏం కాదు. రా మెటీరియల్ సప్లయర్స్ దగ్గర నుంచి తెచ్చుకున్న దగ్గర నుంచి ఆ రా మెటీరియల్ కస్టమర్స్ కి అందజేసేంత వరకు ఉన్న మధ్యలో యాక్టివిటీస్ అన్నింటినీ కలిపి లాజిస్టిక్స్ అంటారు. యూజువల్ గా తెలియని వాళ్ళు లాజిస్టిక్స్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్ అంటారు. ఓకే, ఈ లెసన్ లో కొంచెం కాన్షియస్ గా వినండి. కాన్సెప్ట్ మాత్రం వెరీ క్లియర్ గా ఉండాలి. దెన్ ఓన్లీ యూ కెన్ క్లియర్ ద ఎగ్జామ్. How many functional level strategies are there? Marketing strategies, financial strategies, production strategies, logistics strategies, research and development strategies, human resource strategies. 6 strategies ఉన్నాయి మొత్తం మీ సిలబస్ లో. ఇవి మెయిన్ స్ట్రాటజీస్. వీటికైనా సప్లిమెంటరీ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. కానీ as a class go on, we have to say that these are the 6 major strategies which are present in our syllabus. ఈ 6 సెపరేట్ స్ట్రాటజీస్ ని 6 సబ్జెక్ట్స్ గా కూడా బిజినెస్ మేనేజ్మెంట్ లో చూస్తాం. ఓకే, అసలు ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ ఎందుకు వాడతారు? రీజన్ వై ఫంక్షనల్ స్ట్రాటజీస్ ఆర్ యూజ్డ్. ఒకటి, they indicate the function to be discharged. ఫైనాన్షియల్ స్ట్రాటజీ ఉంటుంది. క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్స్, డివిడెండ్ డెసిషన్స్, ఇవన్నీ కూడా దే ఆర్ స్ట్రాటజీస్ అడాప్టెడ్ బై ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్. అలాగే ప్రొడక్షన్ స్ట్రాటజీ ఉంటుంది. రూటింగ్, షెడ్యూలింగ్, సీక్వెన్సింగ్, లోడింగ్, డిస్పాచింగ్, ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద స్ట్రాటజీస్ అడాప్టెడ్ బై ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత వెళ్దాం. వన్ ఆఫ్ ద జపనీస్ కంపెనీ, ఇట్ ఇస్ అ షూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కొంచెం వీక్ గా ఉంది. అక్కడ ఎంప్లాయీస్ కి హ్యూమన్ రిసోర్స్ క్యాపబిలిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి సాలరీస్ పే చేయకపోతే దే వెంట్ ఫర్ ఎ స్ట్రైక్. ఆ స్ట్రైక్ వెళ్ళబోయే ముందు వీళ్ళు ఏం చేశారంటే 6 lakh యూనిట్స్ ఆఫ్ షూస్ ప్రొడ్యూస్ చేసే రా మెటీరియల్. ఈ 6 lakh షూస్ ప్రొడ్యూస్ చేసే రా మెటీరియల్ తో 6 lakh పెయిర్స్ తయారు చేయొచ్చు. వాళ్ళు ఏం చేశారంటే 12 lakh pages తయారు చేసి సింగిల్ లెగ్ తయారు చేసి అప్పుడు స్ట్రైక్ అయింది. This is a small strategy or a tactic which is adopted by
an employee in the department in a particular company. అలాగే ప్రొడక్షన్ కంపెనీ వైడ్ గా ఒక స్ట్రాటజీ చెప్తారు. ఎలా అంటే టయోటా వాడు ఏం చేశారంటే హి హస్ టేకెన్ దట్ కస్టమర్ కంప్లైంట్స్ అనేవి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నాడు. అందుకని ఇండియా మొత్తం మీద సర్వే చేసి కస్టమర్ కంప్లైంట్ బాక్సెస్, డ్రాప్ బాక్సెస్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. దాంట్లో 15 బిగ్గెస్ట్ క్వైరీస్ తీసుకొని వాటిని రిజాల్వ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఎంప్లాయీ గ్రీవియన్సెస్ తగ్గించడం కోసం. This is also some of the HR strategies that we follow. ఇప్పుడు అసలు now we'll come to the concept. What is the reason for using the functional level strategies? First, each functional area has a specific work to be accomplished, and this work can be performed only when a strategic outlook is brought. అంటే ఆ వర్క్ చేయాలంటే స్ట్రాటజిక్ సపోర్ట్ ఉండాలి కాబట్టి ఉంటుంది. ఒక పర్సన్ ని రిక్రూట్ చేసుకున్న దగ్గర నుంచి టెర్మినేట్ చేసేంత వరకు ఉన్నటువంటి అన్ని కూడా స్ట్రాటజీస్. అలాగే ఒక ప్రోడక్ట్ ని రిలీజ్ చేసిన దగ్గర నుంచి సర్వీసెస్ రెండర్ చేసేంత వరకు కూడా స్ట్రాటజీస్ ఉంటాయి. మనకు అందరికీ ఈ కాన్సెప్ట్స్ అన్ని తెలుసు, కానీ ఇది స్ట్రాటజీ అనే వర్డ్ దీనికి అసైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ స్ట్రాటజీస్ అడాప్ట్ చేయడం వల్ల ఎక్స్పెన్సెస్ అనేవి కంట్రోల్ అవుతాయి అన్నారు. దే యాక్ట్ as a base for controlling the expenses of various functional areas. Next, they also help in installing the coordination among the departments. Lockouts, strikes, disturbances, grievances, conflicts lakunda chestayi. They also must be consistent in nature. Consistent ante enti? Strategy ఒకసారి స్టార్ట్ చేసి ఇంకా దాని గురించి మర్చిపోవటం కాదు. ఆ స్ట్రాటజీని ఫార్ములేట్ చేయటం, ఎగ్జిక్యూట్ చేయటం, ఎవాల్యుయేట్ చేయటం, నెక్స్ట్ డీబగ్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. దీస్ ఆర్ ద వేరియస్ రీజన్స్ వై ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ ఆర్ అడాప్టెడ్. Who adopt these functional level strategies? The functional managers adopt these functional level strategies. They are formulated and adopted by functional level managers. Functional level managers అంటే ఏంటి? మార్కెటింగ్ మేనేజర్ అవ్వచ్చు, హెచ్ఆర్ మేనేజర్ అవ్వచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్ అవ్వచ్చు, లాజిస్టిక్స్ మేనేజర్ అవ్వచ్చు, ఇలా ఎవరైనా అవ్వచ్చు. Now we'll come to one of the strategy which is called as ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అన్నమాట. అసలు మార్కెటింగ్ అంటే ఏంటి? A small definition was given in the book. ఆ డెఫినేషన్ ఏంటి అంటే ఇట్ ఇస్ అ సోషల్ ప్రాసెస్. మార్కెటింగ్ ఇస్ అ సోషల్ ప్రాసెస్. ఎందుకు సోషల్ ప్రాసెస్ అంటాం? We say that it is a social process because it's helpful for all the people living in the society. అది కస్టమర్స్ అవ్వచ్చు, సప్లయర్స్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చర్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్స్ అవ్వచ్చు, అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్ ఇస్ అ సోషల్ ప్రాసెస్ అనుకోవచ్చు. రెండోది ఇట్ ఈస్ అ మేనేజీరియల్ ప్రాసెస్. ఇది మేనేజీరియల్ ప్రాసెస్ ఎందుకంటాం? దాని స్ట్రాటజీని ఫార్ములేట్ చేయాలంటే ఫంక్షనల్ లెవెల్ మేనేజర్ సపోర్ట్ కావాలి. ఆ ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్ డిసైడ్ చేస్తారు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ది స్ట్రాటజీ. నెక్స్ట్ ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ద ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్. ఒక పర్సన్ స్ట్రాటజీని లాంచ్ చేయొచ్చు, లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి అప్పుడు స్ట్రాటజీని లాంచ్ చేయొచ్చు. ఆ స్ట్రాటజీ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ ఇస్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్, స్ట్రాటజీని ఫార్ములేట్ చేయటం, ఆఫరింగ్
అంటే ఎగ్జిక్యూట్ చేయటం అన్నమాట. నెక్స్ట్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్. దిస్ స్ట్రాటజీ, మార్కెటింగ్ స్ట్రాటజీ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇట్స్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ ద ప్రొడక్ట్స్, ఇట్స్ యూజ్డ్ ఫర్ ఆఫరింగ్ ద ప్రొడక్ట్స్ టు ద పబ్లిక్, ఇట్స్ యూజ్డ్ ఫర్ ఎక్స్చేంజింగ్ ద products to the public in return for certain financial consideration. Next, కాబట్టి ఒక చిన్న note, marketing is a social and managerial process by which individuals and groups obtain what they need through creating, offering and exchanging products with each other. ఇది ఒక ఓవరాల్ డెఫినేషన్ ఆఫ్ మార్కెటింగ్. దాంట్లో ఒక కాన్సెప్ట్ ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీలో ఒక స్ట్రాటజీస్ అన్నింటినీ కలిపి ఏమంటారంటే మార్కెటింగ్ మిక్స్ స్ట్రాటజీస్ అంట. ఈ మార్కెటింగ్ మిక్స్ స్ట్రాటజీస్ 4, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ అసలు మార్కెటింగ్ మిక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సిస్టమాటిక్ వే. సిస్టమాటిక్ అని ఎందుకు అంటాం? ఇట్ ఈస్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కాబట్టి సిస్టమాటిక్ వే అంట. ఏం చేస్తుంది ఈ సిస్టమాటిక్ వే? ఇట్స్ యూజ్డ్ ఫర్ క్లాసిఫైయింగ్ ద వేరియస్ మార్కెటింగ్ డెసిషన్స్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ యొక్క డెసిషన్స్ ని క్లాసిఫై చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో వి కెన్ సే దట్ మార్కెటింగ్ మిక్స్ ఇస్ ఏ సిస్టమాటిక్ వే ఆఫ్ క్లాసిఫైయింగ్ ద కీ డెసిషన్ ఏరియాస్ ఆఫ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్. ఈ మార్కెటింగ్ మేనేజ్మెంట్ లో ఏమేమి ఉంటాయి? జనరల్ గా మార్కెటింగ్ మిక్స్ అంటే 4 P's: ప్రొడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్. ఇవి 4 ఉంటాయి. కానీ ఎక్స్పాండెడ్ మార్కెటింగ్ మిక్స్ అంటే 7 P's: ప్రొడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్, పీపుల్, ప్రాసెస్, ఫిజికల్ ఎవిడెన్స్. 7 P's. మీరు మార్కెటింగ్ మిక్స్ అని అడిగితే 4 P's రాయండి. ఎక్స్పాండెడ్ మార్కెటింగ్ మిక్స్ అడిగితే 7 P's రాయండి. We will discuss each one of them in detail now. ఏమేమండి మార్కెటింగ్ మిక్స్? మార్కెటింగ్ మిక్స్ 4 aspects. One is product, second one is price, third one is place, fourth one is promotion. ఇవి 4 P's ని 4 P's అంటారు, లేకపోతే మార్కెటింగ్ మిక్స్ అంటారు. మార్కెటింగ్ మిక్స్ ఇస్ నథింగ్ బట్ 4 P's or 7 P's. ఎందుకు పి అని అంటారంటే ఆ 4 టెర్మినాలజీ స్టార్టింగ్ వర్డ్ పి లెటర్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 4 P's అంటారు, లేకపోతే 7 P's. ఫస్ట్ అసలు మనం ఒక్కో దాన్ని చూద్దాం. ప్రోడక్ట్ అంటే ఏంటి? ఇట్ మే బి ఏ గూడ్ ఆర్ ఏ సర్వీస్. ఎప్పుడు దాన్ని గూడ్ అంటాం, ఎప్పుడు దాన్ని సర్వీస్ అంటాం. ఆల్ టాంజిబుల్ ప్రొడక్ట్స్ ఆర్ కాల్డ్ as గూడ్స్. ఆల్ ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్ ఆర్ కాల్డ్ as సర్వీసెస్. సింపుల్ గా టాంజిబుల్ అంటే ఏంటి? ఏదైనా చూడగలమో పట్టుకోగలమో దాన్ని టాంజిబుల్ ఎలిమెంట్ అంటారు. పుస్తకం ఉంటుంది, పుస్తకం చూడవచ్చు పట్టుకోవచ్చు, దట్ ఈస్ ద టాంజిబుల్ ఎలిమెంట్. The bench is a tangible element, the system is the tangible element. ఏదైనా సర్వీస్ అనేది ఏంటంటాం? ఏదైతే ఇంటాంజిబుల్ దాన్ని సర్వీస్ వస్తుంది. ఇంటాంజిబుల్ అంటే ఏంటి? మనం చూడలేము కానీ వీ కెన్ ఫీల్ అండ్ ఓన్లీ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు హెల్త్ సర్వీసెస్, డాక్టర్ ట్రీట్ చేసే విధానాన్ని సర్వీస్ అంటారు, హెల్త్ సర్వీస్ అంటారు. ఆ హెల్త్ సర్వీసెస్ చూడలేము పట్టుకోలేము. లీగల్ సర్వీసెస్, క్లయింట్ కి ఇచ్చేటువంటి సర్వీసెస్ లీగల్ సర్వీసెస్. All professional services, what you are teaching nowadays is chartered accountancy is a professional service because it requires skill training. While impart chese training ni oka professional service antaru. That professional training is also a service. Educational services, tourism services, transportation services, traveling services, హాస్పిటాలిటీ సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్, లీగల్ సర్వీసెస్, ఇట్లా చాలా ఉంటాయి. సెకండ్ది ప్రైస్ అంటాం. ప్రైస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ వాట్ వి పే ఫర్ ద ప్రోడక్ట్. ఇట్ స్టాండ్స్ ఫర్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ ద కస్టమర్స్ విల్ పే టు అబ్టైన్ ద ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ తీసుకోవడానికి పే చేసే అమౌంట్. ప్లేస్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఛానల్. నేను చెప్పుకున్నాను డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ టు హోల్సేలర్ టు రీటైలర్ టు కన్స్యూమర్. ఇది ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఎందుకంటామండి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అని?
because they distribute the products offered by manufacturer. To whom they distribute the product? To the ultimate consumer. కాబట్టి దీన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటారు. ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్నిటి యొక్క ఆపరేషనల్ స్ట్రాటజీస్ అన్నిటి కలిపి ప్లేస్ స్ట్రాటజీస్ అంటారు. ఈ ప్లేస్ స్ట్రాటజీస్ ప్రత్యేకత ఏంటంటే దే మేక్ ద ప్రోడక్ట్ అవైలబుల్ టు ద టార్గెట్ ఆడియన్స్. టార్గెట్ ఆడియన్స్ అంటే ఎవరిక్కడ? కస్టమర్స్. వాళ్ళకి ప్రోడక్ట్ అవైలబుల్ గా ఉండేట్టు చేస్తుంది. నెక్స్ట్ ది ప్రమోషన్. ప్రమోషన్ మిక్స్ లేకపోతే ప్రమోషన్ అంటే ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర ప్రోడక్ట్ తయారుగా ఉందండి, నీకు ఎలా తెలుస్తుంది? కోవిఫేర్ అనే వ్యాక్సిన్ రిలీజ్ అయింది అని అంటున్నారు, అది మీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఓన్లీ వెన్ యూ విజిట్ ద టెలివిజన్ ఛానల్, రేడియో ఛానల్, న్యూస్ పేపర్, దట్ ఇస్ మీడియా. మీడియాని చూస్తే మీకు తెలుస్తుంది. The way they promote the product through the media is called as promotion. Okay, here promotion promotion lo em chestaru vallu manufacturers? They communicate the merits of the product to the targeted audience. ఆ ప్రోడక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కమ్యూనికేట్ చేసే విధానాన్ని ప్రమోషన్. ఏమేమి వస్తాయి ప్రమోషన్ మిక్స్ లో? ఇట్స్ నాట్ ఇన్ సిలబస్ బట్ వి ఆర్ సేయింగ్ ప్రమోషన్ మిక్స్ లో 5 ఉంటాయి. అడ్వర్టైజింగ్, సేల్స్ ప్రమోషన్, పబ్లిసిటీ పబ్లికేషన్, డైరెక్ట్ మార్కెటింగ్, పర్సనల్ సెల్లింగ్. When the time comes, I will explain all these 5 also in the later syllabus point of view. Okay. నెక్స్ట్ ఇంకొకటి చూసేది ఏంటంటే ఎక్స్పాండెడ్ మార్కెటింగ్ మిక్స్. ఎక్స్పాండెడ్ మార్కెటింగ్ మిక్స్ అన్న సర్వీస్ మార్కెటింగ్ మిక్స్ అన్న ఒకటి. ఈ ఎక్స్పాండెడ్ మార్కెటింగ్ మిక్స్ లో టోటల్ గా 7 ఎలిమెంట్స్ ఉంటాయి. 4 P's ఇప్పుడు వరకు డిస్కస్ చేస్తున్నట్టు ప్రొడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్. ఈ 4తో పాటు ఇంకో 3 P's. ఏంటవి? పీపుల్, ప్రాసెస్, ఫిజికల్ ఎవిడెన్స్. ఇవి 3. ఇందాక 4, ఇప్పుడు 3, మొత్తం 7 P's ఉంటాయి. వాటిల్లో ఫస్ట్ ఏంటంటే అంటే 5th ఏంటంటే పీపుల్. పీపుల్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద పీపుల్ హూ హెల్ప్ ఇన్ ద డెలివరీ ఆఫ్ ద మార్కెట్ ఆఫరింగ్స్ టు ద బయర్స్. మార్కెట్ ఏం ఆఫర్ చేస్తుంది కస్టమర్స్ కి? ప్రొడక్ట్స్, అదే గూడ్స్ అన్న సర్వీసెస్ అన్న ఆఫర్ చేస్తుంది. ఈ గూడ్స్ అన్న సర్వీసెస్ అన్న పబ్లిక్ ఆఫర్ చేసే విధానంలో అడాప్ట్ చేసే స్ట్రాటజీస్ అన్ని పీపుల్ స్ట్రాటజీస్ అన్ని. ఎవరెవరు ఉంటారు పీపుల్ అంటే? ఇట్ మే బి ద మ్యానుఫ్యాక్చరర్, ఇట్ మే బి ద సప్లయర్, ఇట్ మే బి ద ఇంటర్మీడియరీస్, ఎవరైనా అవ్వచ్చు. ఇట్ మే బి ద మీడియా పీపుల్, ఇట్ మే బి ద అడ్వర్టైజర్స్, ఇట్ మే బి ద స్పాన్సరర్స్, ఎవరైనా అవ్వచ్చు. వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఆ పర్టికులర్ స్ట్రాటజీకి అంత ప్రామినెన్స్ వచ్చింది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికేమో ప్రాసెస్. ప్రాసెస్ అంటే ద ఇంటరాక్షన్ ప్రాసెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద మెకానిజమ్స్ అండ్ ఫ్లో ఆఫ్ యాక్టివిటీస్ బై విచ్ ద ప్రొడక్ట్స్ ఆర్ డెలివర్డ్. ఎలా డెలివర్ చేస్తారు? ఒకటి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నట్టు ఎలా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చు. ఇట్ ఈస్ త్రూ వర్చువల్ మీడియం. కొన్ని సందర్భాల్లో ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం, కొన్ని సందర్భాల్లో టెలిఫోనిక్ మాట్లాడతాం, కొన్ని సందర్భాల్లో ఏమో వెండింగ్ మెషిన్స్ అండ్ ఏటీఎంస్ ద్వారా దేని ద్వారా మాట్లాడతాం. ద ఆఫరింగ్స్ జరుగుతుంటాయి. The products are offered to the public through 3 ways, either face to face, telephonic or through remote. ఈ 3 ways లో జరుగుతుంది కాబట్టి ఆ 3 ప్రాసెస్ ఏమంటారంటే ప్రాసెస్ అంటారు, ఇంటరాక్టివ్ ఫేజెస్ అంటారు. ఈ ఇంటరాక్టివ్ ఫేజెస్ వల్ల ఏం జరుగుతుందని చెప్తున్నాం? దీస్ ఆర్ ద మెకానిజమ్స్ ఫర్ ద ఫ్లో ఆఫ్ యాక్టివిటీస్ టు ద కస్టమర్స్. నెక్స్ట్ ఏంటంటే
ఫిజికల్ ఎవిడెన్స్ అని. ఫిజికల్ ఎవిడెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh రూపీస్ నీకు మనీ పాకెట్ లో ఉంది. యూ వెంట్ ఫర్ ఇట్ టూర్, లేకపోతే మీరు ఒక హోటల్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసో, లేకపోతే ఒక కార్ కొన్నారండి. కార్, సెకండ్ హ్యాండ్ కార్ ఒక 2 lakh రూపీస్ పెట్టి కొన్నారండి. యువర్ ఫ్రెండ్ హాస్ ఆస్క్డ్ యూ, వాట్ డిడ్ యూ డూ విత్ ఇట్? You can show the car. I have bought a car with 2 lakh rupees in it. ఈ 2 lakh rupees పెట్టి కొన్న కార్ కి ఫిజికల్ ఎవిడెన్స్ ఉంది. మీ పర్చేస్ ఫిజికల్ ఎవిడెన్స్ ఏంటది? కార్, టాంజిబుల్ కాబట్టి. అలా కాకుండా 2 lakh rupees పెట్టి పార్టీకి వెళ్ళొచ్చు, లేకపోతే ఒక టూరిజం స్పాట్ కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అని అంటే మీరు చెప్తారు, కానీ వాడు నమ్మకపోతే మీ దగ్గర ఫిజికల్ ఎవిడెన్స్ చాలా కష్టం. Because tourism is intangible service and car is a tangible product. Tangible ఉంది కాబట్టి దానికి ఫిజికల్ ఎవిడెన్స్ చూపిస్తారు. ఇంటాంజిబుల్ ఉంది కాబట్టి టూరిజం, ట్రావెల్, ట్రాన్స్పోర్టేషన్, హెల్త్, లీగల్, ఆల్ దీస్ ఆర్ ఇంటాంజిబుల్ సర్వీసెస్. కాబట్టి వాటికి ఫిజికల్ ఎవిడెన్స్ చూపించడం కష్టం. నేను ఫిజికల్ ఎవిడెన్స్ ఉండట్లేదని చెప్పట్లేదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు షో ద ఫిజికల్ ఎవిడెన్స్ ఫర్ దమ్. ఎందుకు డిఫికల్టీ ఉంది అంటే ఏం చెప్తాం? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బికాస్ దే ఆర్ ఇంటాంజిబుల్ ఎలిమెంట్స్. ఓకే, ఇక్కడ చూడండి. ద మార్కెట్ ఆఫరింగ్స్ ఆర్ డెలివర్డ్ when the firm and the customers interact. In both the cases, in goods there is pakka physical evidence. In services there is a physical evidence, but it's very hard to show. Next అది నెక్స్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఫార్ములేషన్. అసలు మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఫార్ములేట్ చేస్తారు? ఇక్కడ 3 phases ఉంటాయి అని చెప్పుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు సీ వాట్ యు మీన్ బై ఫార్ములేషన్. ఫార్ములేషన్ అంటే తయారు చేయడం. ఎలా రిలీజ్ చేస్తారు, ఏ బేసిస్ మీద రిలీజ్ చేస్తారు అంటే ఎంటైర్ ప్రాసెస్ ని ఫార్ములేషన్. ఎలా రిలీజ్ చేస్తారు? కంపెనీ మస్ట్ కేర్ఫుల్లీ అనలైజ్ ఇట్స్ environment in order to avoid the threats and take the advantage of opportunities. Market analysis ఎలా చేస్తారు? ఫస్ట్ స్టెప్, ఫస్ట్ మార్కెట్ కండిషన్స్ అన్నిటి అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసి ఏమేమి థ్రెట్స్ ఉన్నాయి, ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి లిస్ట్ చేసుకుంటారు. లిస్ట్ చేసుకొని థ్రెట్స్ ని అవాయిడ్ చేసి ఆపర్చునిటీస్ ఎన్కాష్ చేసుకోవడం చూస్తుంటారు. ఫస్ట్ స్టెప్ ఏంటి? మార్కెట్ అనాలిసిస్. ఒక మార్కెటింగ్ స్ట్రాటజీలో చాలా స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ మార్కెట్ అనాలిసిస్. అనాలిసిస్ ఏం చేస్తారు? అనలైజ్ ద స్ట్రాటజీస్, అవాయిడ్ ద థ్రెట్స్ అండ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో దిస్ మార్కెట్ అనాలిసిస్ is required for customers, company departments, channel members, suppliers, competitors and public. అందరికీ ఉంటుంది ఈ అనాలిసిస్ అని. కస్టమర్ అనాలిసిస్ చేయాలి, నీడ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. కంపెనీ అనాలిసిస్ చేయాలి, కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉందో తెలుసుకోవాలి. 70% ఆఫ్ అనే డిస్కౌంట్ స్ట్రాటజీ వాడుతున్నారు. ఇట్ ఇస్ అ మార్కెటింగ్ స్ట్రాటజీ.
ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ వాడుతున్నారు అంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ బాగుండాలి. నెక్స్ట్ ఛానల్ మెంబర్స్ అవైలబిలిటీ చూసుకోవాలి. అలాగే సప్లయర్స్, ఛానల్ మెంబర్స్ అంటే ఎవరు? డిస్ట్రిబ్యూటర్స్, ఏజెంట్స్, హోల్సేలర్స్, రీటైలర్స్. సప్లయర్స్ అంటే ఎవరు? దీస్ ఆర్ ద పీపుల్ హూ సప్లై ద రా మెటీరియల్ టు ద కంపెనీస్. అలాగే కాంపిటీటర్ అనాలిసిస్ చేయాలి. కాంపిటీటర్స్ ఏం స్ట్రాటజీస్ వాడుతున్నారు, వాటి కౌంటరల్ గా ఏం చేయాలో చూసుకోవాలి. నెక్స్ట్ పబ్లిక్ అనాలిసిస్ చేయాలి. పబ్లిక్ అనాలిసిస్ అంటే పబ్లిక్ సెంటిమెంట్స్ ఏంటివి, వాటి అగేన్స్ట్ వెళ్ళకూడదు, కల్చర్స్ ఏంటివి, ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ they must also see the demographic and economic force conditions. Demographic condition అంటే ఏంటి? ఈ ప్రోడక్ట్ ఎవరు యూజ్ చేస్తున్నారు? యంగ్, లేకపోతే మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్, రిచ్, పువర్, లో క్లాస్, ఇట్లా ఏ క్లాస్ పీపుల్ యూజ్ చేస్తున్నారు, ఏ కమ్యూనిటీ పీపుల్ యూజ్ చేస్తున్నారు, ఏ జెండర్ ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తున్నారు అనేది చూడాలి. నెక్స్ట్ మొత్తం మార్కెటింగ్ స్ట్రాటజీ ఫార్ములేషన్ 3 స్టేజెస్ లో ఉన్నాయి. ఒకటి ప్లానింగ్ స్టేజ్ అంటారు. ప్లానింగ్ స్టేజ్ లో మార్కెటింగ్ ప్లాన్ అని తయారు చేస్తారు. దే డెవలప్ స్ట్రాటజిక్ అండ్ మార్కెటింగ్ ప్లాన్. ఒక స్మాల్ అసెస్మెంట్, రఫ్ కట్ ప్లాన్ తయారు చేస్తారు. తర్వాత ఆ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంట్ చేయడం అంటే ఏంటి? ఎగ్జిక్యూట్ చేయడం. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ ప్లాన్ ని మెజర్ చేయటం, ఎవాల్యుయేట్ చేయటం, లేకపోతే కరెక్టివ్ యాక్షన్ తీసుకోవడం. దాన్ని కంట్రోలింగ్ ఫేజ్. 3 ఫేజెస్ ఉన్నాయి. ప్లానింగ్ ఫేజ్, ఎగ్జిక్యూషన్ ఫేజ్, controlling phase. This is planning phase, this is execution phase, and this is evaluation phase. ఈ 3 phases ఉంటాయి కాబట్టి దీన్ని స్ట్రాటజిక్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అంటారు. ఓకే, ఫస్ట్ ది స్ట్రాటజిక్ ఫార్ములేషన్ ఫేజ్. ఫార్ములేషన్ ఫేజ్ లో ఏం చేస్తాం? they decide what strategies to be formulated. ఏమేం స్ట్రాటజీస్ లాంచ్ చేద్దాం అనుకున్నారో అవి డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ ఈస్ స్ట్రాటజిక్ కంట్రోల్ ఫేజ్. ఈ స్ట్రాటజిక్ కంట్రోల్ ఫేజ్ ఏం చేస్తుంది? they will control the expenses and other aspects that need to be regularly monitored. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద లెసన్ కొంచెం ఇప్పుడు వరకు తెలిసి మాట్లాడుతున్నాం. ఈ నెక్స్ట్ 5 minutes చాలా కేర్ఫుల్ గా వినండి. ఇవి ఎక్కడైనా ఉపయోగపడతాయి. మీకు తర్వాత క్లాసెస్ లో అయినా అవ్వచ్చు, లేకపోతే ఈ సెమిస్టర్ లో అయినా అవ్వచ్చు. దే ఆర్ ఇన్ ఫ్యాక్ట్ గివెన్ యాజ్ అ సింపుల్ స్టేట్మెంట్స్, బట్ దే హావ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ ఇది స్ట్రాటజిక్ మార్కెటింగ్ టెక్నిక్స్. స్ట్రాటజిక్ మార్కెటింగ్ టెక్నిక్స్ అంటే ఇవన్నీ వస్తాయి. ఏమేమి? రైట్ ఫ్రమ్ సోషల్ మార్కెటింగ్ టెక్నిక్ దగ్గర నుంచి డి మార్కెటింగ్ టెక్నిక్ వరకు ఇవన్నీ వస్తాయి. స్ట్రాటజిక్ మార్కెటింగ్ టెక్నిక్స్ ఏంటవి అంటే, దీస్ ఆర్ ద స్ట్రాటజిక్ మార్కెటింగ్ టెక్నిక్స్. Now we'll see about each one of them. First the social marketing. సోషల్ మార్కెటింగ్ నే ఇంకో భాషలో ఏమంటారంటే సోషల్ కాజ్ మార్కెటింగ్ అంటారు. ఒక ఫస్ట్ సార్ ఎగ్జాంపుల్ చెప్తాను ప్రతిదానికి, దాని తర్వాత మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతిదానికి అంతే. సోషల్ కాజ్ మార్కెటింగ్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఐటీసీ వాడు శిక్షా ప్రోగ్రామ్ రన్ చేసి, అంటే రూరల్ ఏరియాస్ లో పువర్ చిల్డ్రన్ కి ఎడ్యుకేషన్ అన్నమాట. దట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం. దట్ ఈస్ ఏ సోషల్ ఇనిషియేటివ్ టేకెన్ బై ఐటీసీ. ఇక్కడ సోషల్ మార్కెటింగ్ ఏం చెప్తున్నారంటే, ఇట్ ఈస్ ఏ program which is launched, it is a strategy which is launched to increase the acceptability of social idea, cause or practice among the target group. అంటే కస్టమర్ వెల్ఫేర్ కోసం చేసేటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఏమంటారు? సోషల్ కాజ్ మార్కెటింగ్ అంటారు.
ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేది ద్రావిడ్ మాట్లాడతారు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని, ఇట్ క్రియేట్స్ కాజ్ క్యాన్సర్ అని. ధోని మాట్లాడతారు, సేవ్ టైగర్స్ క్యాంపెయిన్. ఈవెన్ దీస్ ఆర్ ఆల్ సోషల్ ఇనిషియేటివ్, వి డోంట్ వాంట్ టు టాక్ మచ్ ఆన్ దెమ్. నెక్స్ట్ ది ఆగ్యుమెంటెడ్ మార్కెటింగ్. ఆగ్యుమెంటెడ్ మార్కెటింగ్ అంటే ఏంటంటే it is an innovative strategy that provides a set of benefits that promises to elevate the customer service in an unprecedented levels. అంటే ఏంటంటే సర్వీస్ క్వాలిటీ కూడా నెంబర్ ఆఫ్ స్టేజెస్ లో ఉంది. ఎడార్ నుంచి బయటకు వచ్చిన వాడికి ఉండేటువంటి నీడ్, మీరు హై క్లాస్ సొసైటీలో ఉండే హంగర్ ఫీల్ అయ్యే నీడ్ రెండు డిఫరెంట్. అక్కడ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఎడారి నుంచి బయటకు వచ్చేస్తే ఈ నీడ్ వాటర్ టు సాటిస్ఫై హిస్ థర్స్ట్. హి విల్ బి సాటిస్ఫైడ్ విత్ ఎనీ ప్రోడక్ట్ దట్ హి వాంట్స్. బట్ ఎ పర్సన్ లివింగ్ ఇన్ 5-star ఆర్ షెరటాన్ బ్రిస్బేన్ హోటల్స్ అండ్ టార్స్, అక్కడ వాళ్ళు సాటిస్ఫై అవ్వాలంటే ఖచ్చితంగా దే రిక్వైర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. కాబట్టి ఏం చెప్తాడు, ఆగ్యుమెంటెడ్ మార్కెటింగ్ ఎప్పుడు వస్తుంది? ఎక్స్పెక్టేషన్స్ పీక్ లెవెల్లో ఉన్నప్పుడు వస్తుంది. ఆగ్యుమెంటెడ్ మార్కెటింగ్ ఎప్పుడు వస్తుంది? ఎక్స్పెక్టేషన్స్ పీక్ లెవెల్లో ఉన్నప్పుడు వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ కానీ పీక్ లెవెల్లో ఉండాలంటే నెంబర్ ఆఫ్ స్టేజెస్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ముంబై వెళ్ళాలండి, ఫస్ట్ మినిమం ఏమనుకుంటాం, ఏదో ట్రావెల్ దొరికితే చాలు. తర్వాత కొంచెం కంఫర్ట్స్ కావాలనుకుంటాం, తర్వాత కొంచెం స్పెషల్ అటెన్షన్ చేయాలనుకుంటాం, తర్వాత ఇన్ టైంలో వెళ్ళాలనుకుంటాం. ఒక్కొక్క స్టేజ్ కి ఒక్కొక్క సర్వీసెస్ లో ఎలివేషన్ ఉంటుంది. అన్ప్రెసిడెంషియల్ లెవెల్స్ అంటే దానికి లిమిట్ అంటే ఏమి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ మార్కెటింగ్. డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఏంటి? అమెజాన్ ద్వారా షాప్ చేస్తున్నాం, ఇలా షాప్ క్లూస్ ద్వారా షాప్ చేస్తున్నాం. దిస్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మార్కెటింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వేరియస్ మీడియా ఆర్ ఇంటర్నెట్ దట్ కన్స్యూమర్ గెట్స్ ద ప్రోడక్ట్ డైరెక్ట్లీ వితౌట్ ఇంటర్మీడియరీస్. కన్స్యూమర్ కి డైరెక్ట్ గా ప్రోడక్ట్ వస్తుంది వితౌట్ ఇంటర్మీడియరీస్, అండ్ సచ్ ఇస్ కాల్డ్ as డైరెక్ట్ మార్కెటింగ్. ఇట్స్ ఆల్సో కాల్డ్ as జీరో లెవెల్ డిస్ట్రిబ్యూషన్ అండి. నెక్స్ట్ ది రిలేషన్షిప్ మార్కెటింగ్. రిలేషన్షిప్ మార్కెటింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్, మెయింటైనింగ్ అండ్ ఎన్హాన్సింగ్ వాల్యూ రిలేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ సాటిస్ఫై అయ్యాడు, తర్వాత వాడిని వదిలిపెట్టు. నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకున్నావు, సాటిస్ఫై అయితేనే కదా బ్యాంక్ లో తీసుకుంటావు. ఇంకా అప్పటి నుంచి నేను వదిలిపెట్టు. ఏమంటారు? క్రెడిట్ కార్డ్స్ దగ్గర నుంచి ఫోన్స్ వస్తాయి, పర్సనల్ లోన్స్ దగ్గర నుంచి ఫోన్స్ వస్తాయి. ఎందుకంటే దే వాంటెడ్ టు ఒక్కసారి సాటిస్ఫై అయినటువంటి కస్టమర్స్ ని బాండేజ్ ద్వారా అతన్ని ఆకట్టుకోవాలనుకుంటుంది. అందుకని రిలేషన్షిప్ మార్కెటింగ్ అంటే ఏంటి? క్రియేటింగ్, మెయింటైనింగ్ అండ్ ఎన్హాన్సింగ్ వాల్యూ రిలేషన్స్ విత్ ద కస్టమర్స్. నెక్స్ట్ సర్వీస్ మార్కెటింగ్. ఇందాక నేర్చుకున్నాం ఆల్ ఇంటాంజిబుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైక్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, లైక్ లీగల్ సర్వీసెస్ ఆర్ కాల్డ్ as సర్వీసెస్ అని చెప్తుంది. ఇక్కడ వచ్చేటప్పుడు సర్వీస్ మార్కెటింగ్ అంటే ఆ సర్వీస్ ఫర్మ్స్ డిశ్చార్జ్ చేసే రెస్పాన్సిబిలిటీస్ ఈజీ అవ్వడం కోసం చేసేవి. ఫర్ ఎగ్జాంపుల్ SBHTs అని హోటల్ ఇండస్ట్రీ ఉంది, రెస్ట్ తగ్గించుకోవాలనుకుంది. ఏం చేసింది? ఇట్స్ యూజ్డ్ ఏ ట్యాగ్, అంటే కార్డ్స్ యూజ్ చేసింది, స్వైప్ కార్డ్స్. వాడు డైరెక్ట్ గా లాగిన్ అవటం, ఎగ్జిట్ అవటం ఆ కార్డ్స్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ పర్సన్ మార్కెటింగ్. ది పర్సన్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారు, ఈ పొలిటీషియన్స్ ఏం చేస్తారు? బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారండి. బ్రాండ్ అంబాసిడర్స్ ఏం చేస్తారు? దే మార్కెట్ దెమ్సెల్వ్స్. వాళ్ళ బ్రాండ్ వాల్యూని ప్రోడక్ట్ కి అసర్టైన్ చేసుకోవడం కోసం మనీ తీసుకుంటారు. ఆల్ దోస్ థింగ్స్ విల్ కమ్ అండర్ పర్సన్ మార్కెటింగ్. ఆర్గనైజేషన్ మార్కెటింగ్ అంటే ఎందుకు చేస్తారు ఆర్గనైజేషన్స్ మార్కెట్ చేసుకోవడం కోసం? స్కాలర్ బ్రాండ్ వాల్యూ ఉంది, దాన్ని మార్కెట్ చేసుకోవాలి. ఎలా మార్కెట్ చేసుకుంటారు అనేది స్ట్రాటజికల్ వేగా అప్రోచ్. అంటే ఏంటంటే ఇక్కడ దే వాంట్ టు చేంజ్ ద యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద టార్గెట్ ఆడియన్స్ త్రూ లాంచింగ్ వేరియస్ థింగ్స్. ఇంత కోవిడ్ టైంలో కూడా సీరియస్ గా తీసుకొని చేయటం అనేది దిస్ ఇస్ స్ట్రాటజికల్ స్టంట్ విచ్ ఇస్ యూజ్డ్ బై ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నౌడేస్. నెక్స్ట్ ప్లేస్ మార్కెటింగ్. ప్లేస్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్, మలేషియా, ట్రూడీ ఏషియా అని చెప్పి అడ్వర్టైజ్ చేస్తుంటారు.
ఎందుకు అలా చేస్తారంటే ఆ అడ్వర్టైజ్మెంట్ లో అన్ని ప్లేసెస్, సింగపూర్, మలేషియాలో ఉన్న అన్ని ప్లేసెస్ చూపిస్తారు. హియర్ దే ఆర్ యూజింగ్ ద ప్లేస్ ఫర్ మార్కెటింగ్ ద ప్రొడక్ట్స్. ఇక్కడ థియరీ చూడండి. దిస్ ప్లేస్ మార్కెటింగ్ ఈస్ ఆల్సో అండర్టేకెన్ ఇన్ ఆర్డర్ టు చేంజ్ ద attitude and behavior towards the particular place. Attitudes, behavior of particular audience అయితే organization marketing. Attitudes and behaviors of particular place అయితే దాన్ని place marketing. Next is differential marketing. Differential marketing is a strategy in which is designed to separate the offers for each. And ఏంటంటే డిఫరెన్షియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే వాళ్ళు సెల్ చేసే ప్రొడ్యూస్, వాళ్ళు ప్రోడక్ట్స్ ని సెల్ చేస్తుంటారు కదా, సెల్ చేసేటప్పుడే ప్రతి ప్రోడక్ట్ యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాగ్ తీసుకుందాం. ఫాగ్ ఐడెంటిటీ క్రియేట్ చేసింది ఎలా? ఇట్స్ అ లిక్విడ్ స్ప్రే వెన్ కంపేర్ టు ద others which are gaseous sprays. Next is synchro marketing. Synchro marketing అంటే ఏంటంటే this is done usually for reducing the rush during the day or hourly basis, causing the usage of capacities and overworking capacities. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండ్ వర్కింగ్ కెపాసిటీస్ మొత్తాన్ని యూజ్ చేసుకోవడం కోసం యూజ్ చేసే స్ట్రాటజీస్. లేకపోతే ప్రతి అవర్ ని, ప్రతి మినిట్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవడం కోసం యూజ్ చేసే స్ట్రాటజీస్ ని సింక్రో మార్కెటింగ్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్ పార్క్స్. ఎంటర్టైన్మెంట్ పార్క్స్ హెవీ రష్ సాటర్డేస్, సండేస్ లో ఉంటాయి. కానీ వీక్ డేస్ లో అంత రష్ ఉంటుంది. అందుకని ఏం చేస్తారు? దే విల్ గివ్ స్పెషల్ అనౌన్స్మెంట్స్. ఈ వీక్ డేస్ లో వచ్చిన వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తామని అనౌన్స్ చేస్తారు. అలా అదొకటి తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఆ వీకెండ్స్ లో వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తారు? ఆ వీకెండ్స్ లో ఎక్కువ మందిని అపాయింట్ చేసుకుంటారు, వర్కర్స్ ని, ఎంప్లాయీస్ ని. అలా డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలో అవుతారు సింక్రో మార్కెటర్స్. కాన్సన్ట్రేటెడ్ మార్కెటింగ్. ఇట్ ఈస్ అ స్ట్రాటజీ ఇన్ విచ్ ద ఫర్మ్స్ యూజ్ ద ఫెసిలిటీ ఆఫ్ సబ్ మార్కెట్స్. అంటే ఏంటంటే మీకు చెప్పాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాస్ ఉన్నాయనుకోండి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లు ఎక్కువ ఉంటాయి. అంటే ఏంటంటే వాటిలో కిరాణా కొట్లు చాలా ఎక్కువ. అంటే అదే ఇనిషియేటివ్ ని ఐటీసీ వాడు ఎన్కరేజ్ చేసుకున్నాడు. ఏం చేశాడు? ఐటీసీస్ ఈ చౌపాల్స్ అని రిలీజ్ చేశాడు. వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయరు పెద్దగా, కానీ ప్రైసెస్ తక్కువగా మెయింటైన్ చేస్తారు. ఆర్గనైజ్డ్ వేగా సెల్ చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ డీ మార్కెటింగ్. దిస్ ఇస్ అ స్ట్రాటజీ విచ్ ఇస్ యూజ్డ్ టు టెంపరర్లీ ఆర్ పర్మనెంట్లీ రిడ్యూస్ ద డిమాండ్ ఆఫ్ స్పెసిఫిక్ ప్రొడక్ట్స్. ఎందుకు టెంపరీగా, పర్మనెంట్ గా రిడ్యూస్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ కలర్ టీవీస్ ఎవాల్వ్ అవగానే బ్లాక్ అండ్ వైట్ టీవీ యొక్క సేల్స్ తగ్గించడానికి ట్రై చేశారు, చాలా కష్టపడ్డారు. దట్స్ అన్ యాక్ట్ ఆఫ్ డీమార్కెటింగ్. దీస్ ఆర్ ఆల్ వేరియస్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ టెక్నిక్స్. Next, the heart of every organization, that is financial strategy. కంపెనీ రన్ అవ్వాలంటే డే టు డే ఆపరేషన్స్ మనీ కావాలి, దాన్ని వర్కింగ్ క్యాపిటల్ స్ట్రాటజీ అంటారు. ఎక్కడి నుంచి మనీ తీసుకొచ్చాలి, సోర్సెస్ తెలుసుకుంటారు. అంటే ఏంటంటే అక్కడ క్యాపిటల్ స్ట్రక్చర్ స్ట్రాటజీస్ ఉన్నాయి. వచ్చినటువంటి మనీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్ట్రాటజీ కావాలి, డివిడెండ్ పాలసీ ఆర్ డివిడెండ్ స్ట్రాటజీస్. క్యాష్ అవ్వచ్చు, లేకపోతే స్టాక్ అవ్వచ్చు. ఇలా ఏంటంటే ప్రతి ఆస్పెక్ట్ ని కూడా ఒక స్ట్రాటజికల్ థాట్ తో ముందుకు వెళ్తారు. ఎందుకంటే మనీ ఇస్ వెరీ మచ్, ఫైనాన్స్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఫైనాన్స్ స్ట్రాటజీస్ ఏంటంటే దే ఆర్ రిలేటెడ్ టు వేరియస్ ఫైనాన్స్ యాజ్ వెల్ as అకౌంటింగ్ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని స్ట్రాటజీస్ ని రిలీజ్ చేస్తారు. దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్
identifying the source of funds as well as distribution of the source of funds and allocation of money to the source, various requirements of the organization. And the budget is a financial strategy. Alage capital structure is a financial strategy. Alage capital budgeting is a financial strategy. Ila different financial strategies use chestam. Next, first the financial strategy ఏంటంటే net worth or stockholder equity. అసలు నెట్ వర్త్ అంటే ఏంటి అని అంటే టోటల్ లైబిలిటీస్ తీసుకొని టోటల్ అసెట్స్ తీసుకొని వాటి రెండింటిని డిఫరెన్స్ నెట్ వర్త్. నెట్ వర్త్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ అసెట్స్ అండ్ టోటల్ లైబిలిటీస్. Next, the future benefit to the owners through net profit. This is also one of the strategy, financial strategy followed. అదేంటో ఇక్కడ చూద్దాము. ఏమంటున్నానంటే వీటి ప్రకారం టోటల్ నెట్వర్త్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్ గా ప్రాఫిట్స్ ని ఎలివేట్ చేస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే వాడు ఏమన్నాడంటే ప్రతి యాన్యువల్ ప్రాఫిట్ దాని యొక్క 5 యాన్యువల్ ప్రాఫిట్ ని 5 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే దాని నెట్వర్త్ దగ్గరగా వస్తే దెన్ ద కంపెనీ ఈస్ హైలీ సక్సెస్ఫుల్ ఇన్ డిశ్చార్జింగ్ ద ఫైనాన్షియల్ స్ట్రాటజీస్. అంటే యాన్యువల్ ప్రాఫిట్ తీసుకొని దానికి 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే నియర్ గా నెట్వర్త్ వచ్చింది అనుకోండి, then we can say that that particular company is using the financial strategies in a proper way. Ade ikkada chudandi, it must be, these benefits are considered to be much greater than amount of profits. Rule of thumb enti 5 times the firm's current annual profit and net worth must be greater than 5 times the net worth must be almost equivalent to 5 times the firm's current annual profit. Next one is market determined business worth. ఇక్కడ వచ్చేటప్పటికి 2-3 ఆస్పెక్ట్స్ డిటర్మైన్ చేస్తాయి అన్నాడు. ఒకటి వచ్చేటప్పటికేమో ఫర్మ్స్ వర్త్ అనేది దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ బేస్ చేసుకొని ఉందన్నమాట. రెండోది ఏంటంటే దాని యొక్క ప్రైస్ ఎర్నింగ్ రేషియో అని. ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఎలా వస్తుంది? ప్రైస్ తీసుకొని మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఫర్మ్ తీసుకొని దాన్ని యాన్యువల్ ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేసి ఈపీఎస్ తో డివైడ్ చేసి తర్వాత వచ్చినటువంటి దాన్ని ఇఫ్ ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై ద నెట్ ఇన్కమ్ ఆఫ్ ద ఫర్మ్, then it is then this will be coming. First market price of the firm calculate cheyandi, EPS of the firm calculate cheyandi, rendu divide cheyandi. Divide chesin tarvata vachin danni net income for the preceding year, the net income for the last year to multiply cheste danni market determined business worth. These are the 3 methods for calculating the business worth and success rate of financial strategies. బిజినెస్ వర్త్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అసెట్స్ నుంచి లైబిలిటీస్ తీసేస్తారు. రెండోది ఏం చేస్తారు? 5 టైమ్స్ ద నెట్ వర్త్ కనుక 5 టైమ్స్ వచ్చినటువంటి ప్రాఫిట్స్ 5 టైమ్స్ తో మల్టిప్లై చేస్తే నెట్ వర్త్ ఈక్వల్ అండి. మూడోది ఏం చేస్తారు? సెల్లింగ్ ప్రైస్ ని క్యాలిక్యులేట్ చేస్తారు, లేకపోతేనేమో ప్రైస్ ఎర్నింగ్ రేషియోని క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ మూడింటి ద్వారా ఫైనాన్షియల్ స్ట్రాటజీ అనేది, దీస్ ఆర్ 3 మేజర్ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ యూజ్డ్ ఫర్ identifying and calculating the net worth of company. Next, production strategy. Manufacturing process అంతట్లో యూజ్ చేసే స్ట్రాటజీస్ అన్నిటిని ప్రొడక్షన్ స్ట్రాటజీస్ అన్నట్టు. మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తంలో యూజ్ చేసే స్ట్రాటజీస్ అన్ని ప్రొడక్షన్ స్ట్రాటజీస్ అండి. ప్రొడక్షన్ అంటే ఏంటంటే ఇన్పుట్ ని అవుట్పుట్ గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ ని ప్రొడక్షన్ అంటారు. ఏమేమి స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు అనేది కూడా మీకు లిస్ట్ చేశారు. ఒకటి కెపాసిటీ,
location, layout, product, service, design, work system, degree of automation, extent of vertical integration. ఇవి చూద్దాం ఒక్కొక్కటి. ఫస్ట్ కెపాసిటీ లుక్, కెపాసిటీ ప్లానింగ్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ కి ఎంత కెపాసిటీ ఉంది, ఎంత ఆర్డర్స్ ఉన్నాయి, ఆర్డర్స్ కెపాసిటీ రెండు మ్యాచ్ అవ్వాలి. ఎప్పుడైనా సరే కెపాసిటీ ఆర్డర్స్ కంటే ఎక్కువ ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. ఫస్ట్ స్ట్రాటజీ. సెకండ్ స్ట్రాటజీ లేఅవుట్ స్ట్రాటజీ. లేఅవుట్ ఎలా ఉండాలంటే మెటీరియల్ హ్యాండ్లింగ్ తక్కువ ఉండేది చూసుకోవాలి. మూడోది సర్వీస్ డిజైన్. సర్వీస్ డిజైన్ అంటే సర్వీసెస్ యొక్క డెలివరీ టైమ్స్, వెయిటింగ్ టైమ్స్ అనేవి తగ్గించుకొని ఉండాలి. నెక్స్ట్ వర్క్ సిస్టమ్స్. వర్క్ సిస్టమ్స్ అంటే వర్క్ ఎఫిషియన్సీ, ఎంప్లాయీ ఎఫిషియన్సీ అవ్వచ్చు, లేకపోతే వర్క్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, బాగుండాలి, వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఆటోమేషన్. డిగ్రీ ఆఫ్ ఆటోమేషన్ అంటే టెక్నాలజీ ఎంత యూజ్ చేస్తే అంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిద్ది. నెక్స్ట్ వర్టికల్ ఇంటిగ్రేషన్. మనం నిన్న చెప్పుకున్నాం. వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటే సప్లయర్స్ తో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవడం, లేదా వీడే సప్లయర్ గా మారడం. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్. ఇవన్నీ వేరే స్ట్రాటజీస్ యూజ్ ఇన్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. దాంతో పాటుగా ఇంకొక స్మాల్ ఆస్పెక్ట్ ఉంది, దట్ ఈస్ ఆపరేషనల్ ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్. ఆపరేషనల్ ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ ఏంటంటే it is used for translating the objectives into reality. ప్రొడక్షన్ ప్లాన్ తయారు చేస్తారు, ఇన్ని యూనిట్స్ ఇన్ని గంటల్లో ఇంత క్వాలిటీగా ఇంత స్టాండర్డైజ్ గా ప్రొడ్యూస్ చేయాలి, ఇది ప్రొడక్షన్ ప్లాన్. తయారు చేస్తే సరిపోతుందా? ఆ ప్రొడక్షన్ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి ప్రాసెస్ ఈ ఆపరేషన్ ప్లానింగ్ అంటారు. ప్రొడక్షన్ ప్లాన్ ని ప్రిపేర్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, ఎవాల్యుయేట్ చేయాలి, కంట్రోల్ చేయాలి, ఫైనల్ గా రిజల్ట్స్ ని మెజర్ చేయాలి. ఈ అన్ని స్టేజెస్ ని కలిపి ఆపరేషనల్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. This is about a small introduction regarding production strategies. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంప్లిమెంటింగ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్. హౌ SCM ఈజ్ ఇంప్లిమెంటెడ్, సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. ఫస్ట్ దీనికి చిన్న రఫ్ అనాలిసిస్ కావాలి. సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? సప్లై చైన్ ఏం సప్లై చేస్తున్నారు, వాటి ఇంటర్లింక్డ్ చైన్ ఏంటి? సప్లై చైన్ అంటే ఏంటంటే దిస్ ఆర్ ద లింక్ ఆఫ్ యాక్టివిటీస్ రైట్ ఫ్రమ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్ టు ద ఆఫ్టర్ సేల్ సర్వీస్. అసలు రా మెటీరియల్ కొనుక్కున్న దగ్గర నుంచి, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన దగ్గర నుంచి, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన దగ్గర నుంచి, కస్టమర్ ఫీడ్బ్యాక్ తెలుసుకున్న దగ్గర నుంచి, టెక్నాలజీ యూజ్ చేసిన దగ్గర నుంచి, ఇవన్నీ యాక్టివిటీస్ కలిపి సప్లై చైన్. దీని సప్లై చైన్ అని ఎందుకన్నారంటే దే ఆర్ సప్లయింగ్ ఆల్ దీస్ పీపుల్, వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ సప్లయింగ్ ద గూడ్స్ ఆర్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ టు ద కస్టమర్స్. ఏం చేసినా కరెక్ట్ కస్టమర్ సప్లై చేయడం ఒకటే కదా కావాల్సింది, కాబట్టి దీన్ని సప్లై చైన్ మేనేజ్మెంట్. ఈ సప్లై చైన్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి అనేది నాకు ఇప్పుడు చూస్తాం. ఫస్ట్ ది ప్రొడక్ట్ డెవలప్మెంట్. ప్రొడక్ట్స్ అనేవి ఎప్పుడు సక్సెస్ఫుల్ గా డెవలప్ అయింది అనుకోవచ్చు, when they are launched in short time and when the customers and suppliers are satisfied and they work together. ఈ రెండు ఆస్పెక్ట్స్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ లో ఇంపార్టెంట్. ప్రొడక్ట్ స్ట్రాటజీస్ లో ఇంపార్టెంట్ ఏంటంటే when products are delivered according to the customer needs in right quantity, right quality as desired by the organization, as desired by the customers. ప్రొడక్ట్ డెవలప్మెంట్ లో కూడా చాలా స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఐడియా డెవలప్ చేసుకుంటారు, ఐడియా డెవలప్ చేసుకుని స్క్రీన్ చేస్తారు, స్క్రీన్ చేసిన టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ మార్కెటింగ్ చేస్తారు, టెస్ట్ మార్కెటింగ్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తారు.
ఈ అన్ని స్ట్రాటజీస్, ఈ అన్ని స్టేజెస్ ప్రతి ప్రోడక్ట్ కూడా రావాలన్నమాట. ఒక ప్రోడక్ట్ స్ట్రాటజీలో ఇన్ని స్టెప్స్ ఉంటాయి. ఐడియా జనరేషన్, స్క్రీనింగ్, డిజైనింగ్, టెస్టింగ్, టెస్ట్ మార్కెటింగ్, కమర్షియలైజేషన్. ఈ అన్ని స్టేజెస్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు. దే ఆర్ నాట్ నీడెడ్, బట్ దీస్ ఆర్ ద సబ్సిడరీ స్ట్రాటజీస్ ఇన్ ప్రోడక్ట్ డెవలప్మెంట్. నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ ఫంక్షన్. ప్రొక్యూర్మెంట్ అంటే రా మెటీరియల్ తెచ్చుకోవడం. ఎవరు తెస్తారు? సప్లయర్స్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరర్ తెచ్చుకుంటారు. ఆ తెచ్చుకోవడంలో ఏమేమి ఉండాలి? ఫస్ట్ అది రిసోర్స్ ప్లానింగ్ ఉండాలి. రిసోర్స్ ప్లానింగ్ అంటే ఏంటి? ఎంత రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ కావాలి అనేది కావాలి, ప్లాన్ చేసుకోవాలి. సెకండ్, ఏ క్వాలిటీతో రా మెటీరియల్ కావాలి. నెక్స్ట్, ఆ రా మెటీరియల్ ఏ సోర్సెస్ దగ్గర నుంచి తెచ్చుకోవాలి, ఐడెంటిఫైయింగ్ సోర్సెస్. నెక్స్ట్, ఆ రా మెటీరియల్ ని తెచ్చుకోవడానికి ప్రైస్ పే చేస్తారు కదా, దాన్ని నెగోషియేట్ చేసుకోవాలి. నెగోషియేట్ చేసిన తర్వాత ఏ సప్లయర్ కి ఎంత ఆర్డర్ ప్లేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 యూనిట్లు కావాల్సి వచ్చినాయి అనుకోండి, 1,00,000 ఒకేసారి ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే 10 టైమ్స్ ఆర్డర్ రిప్లెనిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఆ తెచ్చుకున్నటువంటి రా మెటీరియల్ ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు, తెచ్చుకున్నటువంటి రా మెటీరియల్ ని ఎలా స్టోర్ చేసుకుంటారు. దీస్ ఆర్ ఆల్ ద స్ట్రాటజీస్ ఇన్ ప్రొక్యూర్మెంట్ ఫంక్షన్. నెక్స్ట్ ది మ్యానుఫ్యాక్చరర్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? రా మెటీరియల్ తెచ్చేసుకున్నారు, ఇప్పుడు దాన్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ అంటే ఏంటి? రా మెటీరియల్ తెచ్చుకొని తయారు చేసే ఒక రా ప్రాసెస్, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ అంటారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ సక్సెస్ఫుల్ అన్నంత కాలం ప్రాబ్లం లేదు. If any errors are seen or if any changes are required in the manufacturing process, they need to be brought. If the manufacturing cycle is good, no problem. But if any changes are said to be brought, they must be certainly seen. Next is physical distribution. Physical distribution ante it is a process of delivering of the final products to the last position in the marketing channel. Last position in the marketing channel evaru? Customers. ఎవరి దగ్గర నుంచి డెలివర్ అవుతున్నాయి ప్రొడక్ట్స్? మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ సప్లయర్స్ దగ్గర నుంచి డెలివర్ అవుతుంది. సప్లయర్స్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చర్ వచ్చి మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కస్టమర్స్. అలా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కస్టమర్స్ కి రీచ్ అయ్యే టోటల్ ప్రాసెస్ ని ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటారు. నెక్స్ట్ అవుట్ సోర్సింగ్ అన్నమాట. అవుట్ సోర్సింగ్ అంటే ఇట్స్ అవుట్ సోర్సింగ్ అంటే కొన్ని సందర్భాల్లో రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అంతా అవుట్ సోర్స్ చేసుకుంటారు, అంటే వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. కొన్ని సందర్భాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మొత్తం అవుట్ సోర్స్ చేస్తుంది. కొంత సందర్భాల్లో కస్టమర్ సర్వీస్ మొత్తం అవుట్ సోర్స్ చేసుకుంటారు, వేరే వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇస్తారు. అర్థమైందా? అవుట్ సోర్సింగ్ ఇస్ నాట్ లిమిటెడ్ టు ప్రొక్యూర్మెంట్, బట్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ అవుట్ సోర్సింగ్ ఆఫ్ సర్వీసెస్ అండ్ అదర్ అసెట్స్. నెక్స్ట్ కస్టమర్ సర్వీసెస్. కస్టమర్ సర్వీసెస్ అంటే ప్రోడక్ట్ కస్టమర్స్ కు అందినప్పుడు డిలే ఉండకూడదు. దేర్ మస్ట్ బి నో డిలే పీరియడ్ ఆర్ వెయిటింగ్ పీరియడ్. ఇప్పుడు కస్టమర్స్ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం వల్ల సర్వీసెస్ ఒక ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈస్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్. ఈ రిలేషన్షిప్, స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఉండాలి అంటున్నాడు. ఎవరి మధ్య? కస్టమర్స్ కి మ్యానుఫ్యాక్చరర్స్ మధ్య, మ్యానుఫ్యాక్చరర్స్ కి సప్లయర్స్ మధ్య. ఈ రిలేషన్షిప్ బాగుండాలి. ఎవరెవరి మధ్య? 3 పీపుల్ అన్నాడు. ఒకటి సప్లయర్స్, రెండోది కస్టమర్స్, మూడోది ఆర్గనైజేషన్స్. ఆర్గనైజేషన్స్ కి సప్లయర్స్ కి బాగుండాలి రిలేషన్షిప్, ఆర్గనైజేషన్ కస్టమర్స్ కి బాగుండాలి రిలేషన్.
ఇలా ఈ ముగ్గురు మధ్య రిలేషన్షిప్స్ బాగుంటేనే ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ అవుతుంది, ఏ స్ట్రాటజీ అయినా సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ స్ట్రాటజీ. హ్యూమన్ రిసోర్సెస్ అని ఎందుకు అంటారు వాళ్ళని? బికాస్ దే ఆర్ వాల్యూ అసెట్స్ ఫర్ ద కంపెనీ. అంతకు ముందు వరకు హ్యూమన్ రిసోర్స్ అని అనేవాళ్ళు కాదు, మ్యాన్ పవర్ అనేవాళ్ళు. ఎందుకంటే దే ఆర్ ట్రీటెడ్ యాస్ మెషిన్స్. కానీ ఇప్పుడు వాళ్ళని హ్యూమన్ రిసోర్సెస్ అంటున్నారు, ఎందుకంటే దే ఆర్ వాల్యుబుల్ అసెట్స్ ఫర్ ద ఆర్గనైజేషన్. దే హెల్ప్ ఇన్ అప్రిషియేటింగ్ ద వాల్యూ ఫర్ ద కంపెనీ. కాబట్టి వాళ్ళని హ్యూమన్ రిసోర్సెస్ అంటారు. ఈ హ్యూమన్ రిసోర్సెస్ అనే వాళ్ళు దే ప్లే అ స్ట్రాటజిక్ రోల్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఏం రోల్స్ ప్లే చేస్తారు? ఫస్ట్ ఏంటంటే దే ప్రొవైడ్ పర్పస్ఫుల్ డైరెక్షన్. ఎలా ప్రొవైడ్ చేస్తారు డైరెక్షన్స్? హెచ్ఆర్ మేనేజర్, వాట్ డూ హీ డూ? హీ లీడ్ ద పీపుల్ అండ్ ద ఆర్గనైజేషన్ టువర్డ్స్ ద గోల్స్. ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి పీపుల్ అందరినీ వాళ్ళ గోల్ రూపాన తీసుకెళ్లే డైరెక్షన్స్ ఇచ్చే వాళ్ళని హ్యూమన్ రిసోర్స్ మేనేజర్స్ అంటారు. నెక్స్ట్, క్రియేటింగ్ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్. ఇన్ ప్రెసెంట్ డే బిజినెస్ ఎన్విరాన్మెంట్, కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి దేర్ మస్ట్ బి కమిటెడ్ అండ్ కాంపిటెంట్ వర్క్ ఫోర్స్. ఈ కమిటెడ్ కాంపిటెంట్ వర్క్ ఫోర్స్ ఎప్పుడు ఉంటారు? వాళ్ళకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే ఉంటారు. నెక్స్ట్, ఫెసిలిటేషన్ ఆఫ్ చేంజ్. ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ అనేవాడు ఎప్పుడైనా సరే చేంజ్ అడాప్టర్ అన్నారు. అంటే ఏంటంటే ఏ చేంజ్ వచ్చినా దాని ప్రకారం అడ్జస్ట్ చేసేట్లు ఉండాలి. If the there are sometimes when the human resource manager is asked to state the employees చెప్పమంటారు ఏంటి, ఒక 1000 మందిని తీసేస్తున్నాం అని చెప్పమనంట. దాని కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నాం, దీన్ని అందరికీ ట్రైన్ చేయండి అంట వీళ్ళందరికీ. అంటే ఏంటంటే ప్రతి చేంజ్ కి ఎలా ఆ చేంజ్ ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పే వాళ్ళే హ్యూమన్ రిసోర్స్ మేనేజర్. he must be time conscious. ఆ చేంజ్ ని ఇండ్యూస్ చేయడానికి he must be time conscious. Next, he must have acceptance of the change. ఆ చేంజ్ ని ఎంప్లాయీస్ లో తీసుకెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అందరికి బయోమెట్రిక్ పెట్టేసామని అన్నారు ఎంప్లాయీస్. కొంతమంది ఎడ్యుకేషన్ రావచ్చు. ఆ చేంజ్ ని సప్రెస్ చేయాలి. చేంజ్ ని ప్రాపగేట్ చేస్తూ రెసిస్టెన్స్ ని సప్రెస్ చేయాలి. ఆ రెసిస్టెన్స్ ని ఎవరైతే ఎక్కువగా సప్రెస్ చేయగలిగారో వాళ్ళు సక్సెస్ఫుల్ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్. చేంజెస్ వల్ల ఖచ్చితంగా రెసిస్టెన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బిఎస్ఎన్ఎల్ తీసుకుందాం. ఇనిషియల్ ఇట్ ఇస్ నాట్ కంప్యూటరైజ్డ్, కానీ స్లోగా ఏమైందంటే కంప్యూటరైజేషన్ చేశారు. దాదాపు 40-50 years వర్క్ చేస్తున్న వాళ్ళు, కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేశారు. ఆ చేంజ్ సక్సెస్ఫుల్ గా ప్రాపగేట్ చేయగలిగారు కాబట్టి హ్యూమన్ రిసోర్స్ మేనేజర్స్ ప్రెసెంట్ ఇన్ సచ్ ఎ వింగ్ ఆర్ సక్సెస్ఫుల్ అని చెప్పి. ఎప్పుడైనా సరే ఆ చేంజ్ యాక్సెప్ట్ చేసేట్లుగా కమ్యూనికేట్ చేయాలి. డైవర్షన్ ఆఫ్ వర్క్ ఫోర్స్. ఇండియా లాంటి బిగ్ కంట్రీలో చాలా బిగ్ కంపెనీలో చాలా డైవర్సిటీ ఉంది. డైవర్సిటీ అంటే ఏంటంటే people belonging to different genders, people belonging to different age groups, people belonging to different education groups, people belonging to different professional expertise ఉండొచ్చు.
వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోగలిగిన వాడే హెచ్ఆర్ మేనేజర్. నెక్స్ట్ ఎంపవర్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. ఎంపవర్మెంట్ అంటే గివింగ్ అథారిటీ యాజ్ వెల్ as రెస్పాన్సిబిలిటీ టు ద కన్సర్న్ అథారిటీ. హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ లో చాలా మంది అతని కింద చాలా మంది పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రిక్రూట్మెంట్ స్టాఫ్ అని, లేకపోతే ట్రైనింగ్ స్టాఫ్ అని, లేకపోతే పర్ఫార్మెన్స్ అప్రైజల్ స్టాఫ్ అని, లేకపోతే కాంపన్సేషన్ స్టాఫ్ అని, ఇట్లా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. వాళ్ళని పర్ఫామ్ చేసే చాలా సబ్ మేనేజర్స్ ఉంటాయి. వీళ్ళందరికి కావాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఎంతైతే ఇస్తారో అంత అథారిటీ వాళ్ళకి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీ ఏం చెప్తుందంటే దే మస్ట్ హ్యావ్ ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ ద డెసిషన్ మేడ్ అరౌండ్. వాళ్ళకి ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ని డిసైడ్ చేసి కరెక్ట్ డెసిషన్ ని కరెక్ట్ టైంలో తీసుకుంటే ఎంపవర్ స్కిల్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ బిల్డ్ కోర్ కాంపిటెన్సీ. ఏ హెచ్ఆర్ మేనేజర్ వాళ్ళ ఆర్గనైజేషన్ కోర్ కాంపిటెన్సీ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తారు. హెచ్ఆర్ మేనేజర్ ఒక ఆర్గనైజేషన్ కోర్ కాంపిటెన్సీ డెవలప్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ ఉందనుకోండి, ట్రైనింగ్ స్టాఫ్ కి ఎక్కువ సాలరీస్ పే చేస్తారు, ట్రైనింగ్ స్టాఫ్ ని తీసుకుంటారు. ఇన్ఫోసిస్ తీసుకుంది అనుకోండి, ఎక్స్పీరియన్స్ పీపుల్ తీసుకుంటారు. ఇది ఒక ముద్ర పడిపోయింది. అలా ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్ కు ఒక కోర్ కాంపిటెన్సీ డెవలప్ అవుతుంది. ఆ కోర్ కాంపిటెన్సీ అనేది అన్ఇమిటేటబుల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంపెనీ. ఇట్ ఈస్ యూనిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంపెనీ. యూనిక్ అంటే ఏంటి? డిఫరెంట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంపెనీ. యూనిక్ అండ్ అన్ఇమిటేటబుల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంపెనీని కోర్ కాంపిటెన్సీ అంటారు. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ వర్క్ ఎథిక్స్ అండ్ కల్చర్. ఆర్గనైజేషన్ లో డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి, వర్క్ కల్చర్స్ ఉంటాయి. కల్చర్ అంటే రిలీజియస్ కల్చర్ ఒకటే కాదండి, వర్కింగ్ స్టైల్ కూడా వర్కింగ్ కల్చర్ అంటారు. సెంటిమెంట్స్ ఆఫ్ ద పీపుల్ ని, లేకపోతే యాటిట్యూడ్స్ ఆఫ్ ద పీపుల్ ని, మైండ్ సెట్స్ ఆఫ్ ద పీపుల్ ని, బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద పీపుల్ ని కూడా కల్చర్స్. ఇలా డిఫరెంట్ కల్చర్స్ నుంచి పీపుల్ వస్తారు కాబట్టి డిఫరెంట్ మైండ్ సెట్స్ తో పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడం అనేది హెచ్ఆర్ మేనేజర్ ఒక ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పవచ్చు. In this class, we have discussed about many issues. In this class, we have discussed about number of strategies like human resource strategy, marketing strategy, financial strategy, supply chain management strategy, next research and development strategy. ఇలా చాలా ఇష్యూస్ ని డిస్కస్ చేస్తున్నాం. I think that you are now familiar with all the functional level strategies. Thank you.